డైలీ టేస్ట్ ది డైలీ. అయితే ఎన్నికలో బీజేపీ రోల్ గురించి మాట్లాడతాం. ఇంతకుముందు శేఖర్ గారు, బీజేపీ పరిస్థితి ఏంటి? అంటే జూబ్లీ హిల్స్లో ఆ స్థానం మా సిట్టింగ్ స్థానం మాది కాదు. ఒక పక్క ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరోపక్క ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల భర్త ఒక పక్క సానుభూతితో ఓట్లు. సహజంగా ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు అని అంటే, పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, సర్వేల పేరు మీద ఒక పార్టీ హడావిడి, ఇంకో పక్కన ప్రభుత్వంలో ఉన్న సర్వేలు చేసినారా లేకుంటే ఇంకేం చేసినారా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. సర్వేలు చేశారా, లేకపోతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఇవన్నీ కాకుండా ఈ ఎలక్షన్స్లో మేము ఆల్టర్నేటివ్ అని చెప్పి చెప్పుకోగలిగాం, ప్రూవ్ చేసుకోగలిగాం, జనం ముందు మేము చూపించగలిగాం. ఇది కేటీఆర్ మాట. మురళి గారు, ఒక విషయం, ఈ రాష్ట్రంలో 8 ఉప ఎన్నికలు జరిగినాయి. ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ప్రత్యేకంగా హుజూరాబాద్లో కేవలం 2% ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కదా. మేము దుబ్బాకలో ఉప ఎన్నికల్లో గెలిచినాం, జనరల్ ఎలక్షన్లో ఓడిపోయినాం. హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో గెలిచినాం, జనరల్ ఎలక్షన్లో ఓడిపోయినాం. కాబట్టి ఒక్కొక్క ఉప ఎన్నిక ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులలో అక్కడ వాతావరణం, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి కూడా మాకు వచ్చినటువంటి కొంత ఇబ్బంది ఏమైందంటే, ఆ 2 పార్టీల మధ్యనే పోటీ జరుగుతున్నట్టు ప్రజలు గమనించేటటువంటి పరిస్థితి. దానికి మిగతా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా 10 ఏళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుని వాళ్ళు కూడా వెదజల్లడం, రకరకాల కారణాలు. ఇంకోటి బీసీ మూవ్మెంట్ కూడా అక్కడ కలిసింది అనేది నా వ్యక్తిగతంగా నాకు వచ్చినటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవన్నిటినీ చివరికి అంచనా వేసిన తర్వాత ఈ ఒక ఉప ఎన్నిక గెలుపు ద్వారా ఈ రాష్ట్రంలో అధికారం కూడా పార్టీ అధికారం మీద మారదు కదా, ఆ రకమైనటువంటి ఆలోచనతో రిజల్ట్ వచ్చింది. ఏది ఏమైనా ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకుంటాం.